ఒకసారి అలాగే ఉండండి. ఒకసారి మనం బీహార్కి వెళ్దాం. బీహార్కి వెళ్లే ముందు ఒకసారి జూబ్లీహిల్స్ లో ఇప్పటికే కాంగ్రెస్ సెలబ్రేషన్ చేసుకుంటుందట. ఆల్రెడీ గెలిచిపోయామనే సంబరంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటే ఒకసారి మా ప్రతినిధి హేమతో మాట్లాడుతున్నాయి. మళ్ళీ మీతో జాయిన్ అవుతాను, మీరు అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. రైట్, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ 5 రౌండ్ ముగిసేసరికి దాదాపు 12,650 లీడ్లో కొనసాగుతుంది. అక్కడ జరుగుతున్న సంబరాలకు సంబంధించి మా కొలీగ్ హేమ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. హేమ, 20 నుంచి 30 వేల మధ్యన వస్తుంది. 20 నుంచి 30 వేల మధ్యన వస్తుంది. మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 30,000 మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాం. ఎంత మెజారిటీ? 20,000 మేము అనుకున్నది ఒక 40-50 అనుకున్నాం. 20,000 వరకు. సో చూడొచ్చు, మైనారిటీలు కూడా మొత్తం ఇక్కడికి వచ్చారు. మొదటి నుంచి కూడా మైనారిటీలంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 20 నుంచి 25 వేలు. మా అన్న కష్టం 20 సంవత్సరాలు అందరిలో ఉన్నాడు, పోరాడిండు, విద్యావంతుడు. ఈ రోజు ఫలితం దక్కింది, మాకు సంతోషం, హ్యాపీ. సో ఒక్కసారి చూడొచ్చు, మొత్తం వస్తుంది. ఎంత ఇక్కడ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10 రౌండ్లలో కూడా ఆల్రెడీ 5 రౌండ్లో 12,000కు పైగా మెజారిటీ రావడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఇంకా ఉన్నారు, చెప్పండి. జై రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 5 రేవంత్ రెడ్డి, కొలంగల్ రేవంత్ జూబ్లీస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అన్న సింహం అందరూ అనుకున్నారు జూబ్లీస్ లో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఈరోజు చాలా సంతోషం. చిన్న శ్రీశైలం యాదవ్ కళ నిజమైంది. 40 ఏళ్ల తన జీవితం ధన్యమైంది. వారు ఏ రకంగా అయితే ఇక్కడ చూడొచ్చు, 20 నుంచి 25 వేల మెజారిటీ దాటుతుందంటూ కూడా భావిస్తున్నారు. మొదటిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కేవలం 10,000 లోపే ఓట్ల మెజారిటీ ఉంటుంది అని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క రౌండ్ మనం చూసుకుంటూ పోతూ ఉంటే మెజారిటీ పెరుగుతూనే ఉంది. సో మెజారిటీ పెరుగుతూ ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరి ఆనందం కూడా రెట్టింపు అవుతూ ఉంది. రెట్టింపు ఉత్సాహంతో కూడా ప్రస్తుతం ఒక్కొక్కరు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాము, భారీ మెజారిటీతో అంతా కూడా భావిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఇక్కడ స్థానికుడిగా ఉన్నాడు, బీసీ లీడర్ గా ఉన్నాడు, ఎన్నో ఏళ్ల నుంచి తమ ఇంట్లో ఒక పిల్లాడిలా ఉన్నాడు. సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటామా అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అన్నట్టుగానే ఈ రోజు మనకి రిజల్ట్ లో కూడా కనిపిస్తుంది. మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. అసలు జూబ్లీహిల్స్ లో మొత్తానికి గెలిచేసాము. బయట సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ కూడా చూడొచ్చు మనం. బిగ్ టీవీ స్క్రీన్ మీద క్రాకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సెలబ్రేషన్స్ అయితే ప్రారంభం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒకటే చెప్తున్నారు, తమ ఇంటి బిడ్డను గెలిపించుకున్నాము అంటూ కూడా. అండ్ ఆ రోజు ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ రోజు కూడా మొత్తం ఆ రోజు గెలిచిన విధంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. ప్రజెంట్ కూడా అంతే పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. క్రాకర్స్ కాలుస్తూ కలర్స్ ఒకరిపై ఒకరు వేసుకుంటూ నవీన్ యాదవ్ విక్టరీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏంటన్నా అప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు. మేము ముందే ఎప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా గెలుస్తారని. మా ఇంట్లో ఎమ్మెల్యే అనుకుంటున్నాము, నవీన్
నవీన్ అన్న 25 మెజార్టీ కొడతాను ఎప్పుడు అనుకున్నాము. ఈ సెలబ్రేట్ ముందే ప్రిపేర్ అయినాము. మేము దగ్గరుండి చాలా ఆయన నాయకత్వం చూసినాము. మా ఇంట్లో ఎమ్మెల్యే లాగా మేము ఫీల్ అయినాము. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఫీల్ అయినా, మీరు ఇప్పుడు అనుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం. అన్న ఎప్పుడు గెలుస్తాడు ఫైనల్ గా గెలిచాడు. చాలా హ్యాపీ. ఈ రోజు జూబ్లీహిల్స్ లో పండుగ జరుగుతుంది. చాలా హ్యాపీ అవుతున్నాడు. నవీన్ అన్న గెలుస్తుండు. పులి వస్తుంది జూబ్లీహిల్స్ కు. జై నవీన్ అన్నతో నేను 14 years నుంచి ఉన్నాను. ఆయన 2 సార్లు కంపీట్ చేసినప్పుడు నేను అతనితో ఉన్నాను. చాలా యోధుడుగా అతను ఫైట్ చేశాడు. ఎప్పుడు హోప్ ని ఇవ్వలేదు. హీఈస్ లైక్ ఎన్ అబ్రహాం లింకన్ హూ ఫౌట్ ఫర్ డెమోక్రసీ అండ్ హీఈస్ ఎ వెరీ సెక్యులర్. జై నవీన్ అన్న. ఈరోజు ఎవరు ఊహించని విధంగా మన మైనారిటీ అందరూ కూడా నవీన్ అన్న మద్దతు పలికి ఈ రోజు జూబ్లీస్ చరిత్ర రాస్తున్న నవీన్ అన్న ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కగా అప్పుడే 3 రంగుల జెండా పట్టి ఏదైతే రేవంత్ రెడ్డి హర్ ఘర్ మే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే గెలిచినట్టుగా అంటూ కూడా జై నవీన్ అన్న. మనం చూస్తున్నాము. సో మొత్తం పార్టీ కార్యాలయం మొత్తం కూడా చూస్తున్నాం కదా బీహార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఆల్రెడీ దాదాపుగా క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టపకాయలు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర యూసుఫ్ గూడ్ దగ్గర నవీన్ యాదవ్ అనుచరులు, అలాగే సిటీ మొత్తం నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రైట్. సో మొత్తం మీద ఇది కాంగ్రెస్ పార్టీ జోష్. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దాదాపుగా విజయం ఖాయమైంది. దాదాపుగా సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక్కసారి నవీన్ యాదవ్ పడ్డ ఓట్లు మొత్తం చూద్దాం. 53,587 ఓట్లు. మాగంటి సునీత 40,906. మొత్తం కాంగ్రెస్ పార్టీ 17,681 లీడ్లో కొనసాగుతుంది. దీపక్ రెడ్డి లంకల 5,361 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. రైట్. ఒకసారి మనతో గెస్ట్ ఉన్నారు కృష్ణకాంత్ గారు. సార్ వాట్ ఎవర్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగింది. కాస్త బీజేపీ వెనుకంజలో ఉన్నమాట వాస్తవమని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పటికి కూడా సరే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత మేరకే రాణించగలిగింది అనేది వాస్తవమే. రైట్. ఇక వి అప్రిషియేట్ యూ. డెఫినెట్గా బీహార్లో ఎన్డీఏ కూటమి జేడీయూ ప్లస్ బీజేపీ చాలా స్పష్టమైన ఆధిక్యంగా, ఎందుకంటే మెజార్టీ సర్వే సంస్థలు చెప్పిన దానికంటే భిన్న. So, wedding season के क्या plans है? संगीत night done right. Indo Fusion, perfect for the after party. हर पल a different you. हर पल on trend with Amazon. Amazon, हर पल fashionable. మంత్రం ఏంటి? మీ సక్సెస్ మంత్రం ఏంటి బీహార్లో? సార్ మా సక్సెస్ మంత్రం ఒకటే సార్, ఫస్ట్ నుంచి డెవలప్మెంట్. దట్ ఈస్ ద మేజర్ అండ్ మెయిన్ సక్సెస్ మంత్రం. అది కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే మేము ఫోకస్ చేస్తాం. కాబట్టే ఇవాళ రోజు ఒక 2 స్థానాలతో స్టార్ట్ అయిన బీజేపీ ఇవాళ రోజు దేశం మొత్తంలో అన్ని చోట్ల గవర్నమెంట్స్ ఫామ్ చేసే స్థాయికి ఎదిగాం మేము. సో దట్ ఈస్ అవర్ సక్సెస్ మంత్ర. కన్సిస్టెన్సీ అండ్ డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్, ఈ 3 మా మంత్రాలు, అంతే, అంతకంటే ఏం లేదు సార్. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్, ఒక్కసారి మళ్ళీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వైపు ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ రోజు ఇక్కడ తెలంగాణలో మాది ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒక్క రిజల్ట్ చూసి మమ్మల్ని ఏదో మేము ఓడిపోయామని ప్రొపగండా చేయడానికి ట్రై చేస్తున్నాయి వేరే పార్టీస్. కాదు, అది ఓకే, అది రాజకీయం, అది వదిలేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఒక బై ఎలక్షన్ లో మేము వీ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఫైట్. ఆ విధంగా ఇక్కడ అసలు క్యాడర్ చాలా తక్కువ ఉంది మాకు ఇక్కడ, ఒక విధంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మటుకు మీరు చూస్తే ఓటర్ టర్న్అవుట్ కూడా చాలా తక్కువ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. మొత్తం హై రైజ్ బిల్డింగ్స్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే ఈ సెలబ్రిటీస్ అండ్ హై రైజ్డ్ పీపుల్ ఉండే వాళ్ళు, వీళ్ళు ఓటింగ్ శాతం ఎంత తక్కువ మనకు తెలుసు. మాక్సిమం 40 to 45% ఓటింగ్ టర్న్అవుట్ అయింది మొన్న. సో అందులో మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ వేరే మిగతా